మోటార్ న్యూరాన్ వ్యాధి. మోటార్ న్యూరాన్ వ్యాధి మన మెదడులో నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయక కండరాల కదలికల సమాచారాన్ని వెన్నెముకకి పంపకుండా ఉంటుంది. ఇలాంటి సమయంలో కండరాలు మెల్లమెల్లగా చచ్చుపడిపోవటాన్ని మోటార్ న్యూరాన్ వ్యాధి లేదా ఏఎల్ఎస్ అంటారు. జెనెటికల్గా ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మన మానవ మెదడులో చాలా రకాల మోటార్ న్యూరాన్స్ ఉన్నాయి. అవి మన మెదడు ఇచ్చిన సమాచారాన్ని కండరాలకు చేర్చడానికి సహాయపడతాయి. అందులో ముఖ్యమైనది అప్పర్ మోటార్ న్యూరాన్. ఈ న్యూరాన్స్ మన మెదడులో సెరిబ్రల్ కార్టెక్స్ను, మన వెన్నెముక కదలికల సమాచారాన్ని లోవర్ మోటార్స్కి పంపిస్తుంది. అక్కడి నుండి లోవర్ మోటార్ న్యూరాన్ మన శరీరంలో కండరాలన్నిటికీ కదలికల సమాచారాన్ని అందిస్తుంది. ఇలా పనిచేసే మన మోటార్స్ పనిచేయటం మానేసినప్పుడు మోటార్ న్యూరాన్స్ వ్యాధి వస్తుంది. మోటార్ న్యూరాన్ వ్యాధి వచ్చిన వారిలో న్యూరాన్స్ సరిగ్గా పనిచేయకుండా పూర్తి శరీరం అంతా చచ్చుపడిపోయేలా చేస్తుంది. ఈ వ్యాధి కండరాల మీద తప్ప సెన్సార్ నర్వ్స్ మీద ప్రభావం చూపించదు. ఎప్పటిలాగానే నొప్పి, సంతోషం లాంటివి ఫీల్ అవుతారు. సాధారణంగా ఈ వ్యాధి 50 నుండి 60 సంవత్సరాల పైబడిన వారిలో కనిపిస్తుంది. ఈ వ్యాధి మన శరీరంలో ఒక చోట మొదలై పూర్తి శరీరం అంతా చాలా తొందరగా వ్యాపిస్తుంది. మోటార్ న్యూరాన్ వ్యాధి లక్షణాలేంటో చూద్దాం. ఎఫెక్ట్ అయిన భాగం సన్నగా అవ్వటం, బలం కోల్పోవడం, కండరాలు అదరటం, మాటలు సరిగ్గా రాకపోవటం, కాళ్ళల్లో బలం కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మోటార్ న్యూరాన్ వ్యాధి ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారపు జాగ్రత్తలు: డేట్స్, ఆకుకూరలు, పప్పులు, బాయిల్డ్ ఎగ్స్, బ్రోకలీ, వారానికి ఒకసారి ఫిష్, నాటుకోడి లాంటి ఆరోగ్యమైన ఆహారం తినడం చాలా మంచిది. తినకూడని ఆహారం: చికెన్, మటన్, ఫాస్ట్ ఫుడ్స్ లాంటి ఫ్యాట్ కలిగించే ఆహారం తినకూడదు. ఈ మోటార్ న్యూరాన్ వ్యాధికి బాలు హెర్బల్స్లో అద్భుతమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. బాలు హెర్బల్స్లో మోటార్ న్యూరాన్ వ్యాధికి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ వచ్చేసి బలారిస్టాన్ సిరప్ ఉంటుంది, అండ్ గ్రోత్వా చింతామణి రసాన్ని గోల్డ్ టాబ్లెట్స్ ఉంటుంది. స్వర్ణభస్మం కాంబినేషన్ తో తయారు చేస్తారు. దాంతో పాటు యోగేందర్ రసాన్ని టాబ్లెట్ ఉంటుంది. ఇది కూడా స్వర్ణభస్మం గోల్డ్ కాంబినేషన్ తో తయారు చేస్తారు. ఈ మోటార్ న్యూరాన్ వ్యాధి అనేది చాలా మందికి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది. మెయిన్ ఈ వ్యాధి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన శరీర భాగాలు పనిచేయడానికి, ప్రతి పార్ట్స్ రియాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మన బ్రెయిన్ అన్నమాట. మన బ్రెయిన్ పర్టికులర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది. ఆ ఫార్వర్డ్ చేసే ఇన్ఫర్మేషన్ ఈ మోటార్ న్యూరాన్స్ అని అంటారు. ఈ న్యూరాన్స్ యాక్టివ్ గా లేకపోవడం వల్ల మన శరీరం యొక్క కండరాల నుండి వెన్నుపూసకి సరైన ఇన్ఫర్మేషన్ అనేది అందియదు. ఈ న్యూరాన్స్ యాక్టివ్ గా ఉండడానికి మనకి గ్రోత్వా చింతామణి రసం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే న్యూరాన్స్ అనేది యాక్టివ్ గా ఉంచుతూ మన బ్రెయిన్ యొక్క పనితీరును మెరుగుపరుస్తూ మన బ్రెయిన్ నుంచి మన శరీర భాగాలకి కమ్యూనికేషన్ అనేది చాలా బాగా చేస్తుంది. దాంతో పాటు ఏంటంటే మనకి బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా వస్తుంది. దీంతో పాటు ఏంటంటే యోగేందర్ రస్ అనే టాబ్లెట్ ఉంటుంది. ఈ యోగేందర్ రస్ వచ్చేసి ఏంటంటే మన నాడీ వ్యవస్థను చాలా బాగా డెవలప్ చేస్తుంది అనమాట. నాడీ వ్యవస్థ బాగా డెవలప్ అవడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ నుంచి ఈ మోటార్ న్యూరాన్స్ అనేది నాడీ వ్యవస్థ కనిపించి, నాడీ వ్యవస్థ నుంచి వెన్నుపూస కనెక్ట్ అంది ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ అవడానికి బాగుంటుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరచడానికి యోగేందర్ రస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బలారిష్ట సిరప్ వచ్చేసి ఏంటంటే మనకి ఇమ్యూనిటీ లెవెల్ అనేది పెంచడంతో పాటు మనకి న్యూరాలజికల్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంచుతుంది. అంటే బ్రెయిన్ వచ్చేసి యాక్టివ్ గా ఉంచుతుంది. ఇవి ఎలా యూజ్ చేయాలి అని అంటే, ఈ గ్రోత్వా చింతామణి రసం వచ్చేసి డైలీ ఒక టాబ్లెట్ వేసుకోవాలి. తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ కానీ లేదంటే నైట్ టైం కానీ వేసుకోవాలి. ఇది వచ్చేసి యోగేందర్ రస్ కూడా డైలీ ఒక టాబ్లెట్ వేసుకోవాలి. గ్రోత్వా చింతామణి వచ్చేసి ఆఫ్టర్నూన్ వేసుకొని, యోగేందర్ రస్ వచ్చేసి డైలీ నైట్ టైం ఒక టాబ్లెట్ వేసుకోవాలి. అండ్ బలారిష్ట వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ ఒక 20 ml సిరప్, 20 ml వాటర్ తీసుకోవాలి. ఇలా కంటిన్యూస్ వచ్చేసి ఒక 4 to 5 months యూజ్ చేసుకోవాలి. 4 to 5 months యూజ్ చేసుకుంటే మన బ్రెయిన్ యొక్క పనితీరును మెరుగుపరుస్తూ ఈ మోటార్ న్యూరాన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంచుతుంది. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.